మిస్టర్ సయ్యద్ ఇర్ఫాన్, పని పాట లేకుండా బాగా ఫుజూల్గా ఉన్నట్టున్నావుగా, తిన్నది అరుగుతలేనట్టుంది, అందుకే పక్కనోళ్ళు ఏం తింటున్నారు అని చెప్పి బాగా ఫోకస్ పెడుతున్నావు. నిన్న మా ఇంటికి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వస్తే కలిసి భోజనం చేస్తున్నాం. ఇక ఈ ఫోటోలా ఇది పెట్టి ఈటింగ్ బిర్యానీ అని పెట్టి ఇక నువ్వు నీ పాలోలు ఇక మీ గ్యాంగ్ అంతా ఇక సోషల్ మీడియా వేదికగా ఏవేవో పిచ్చి కమెంట్లు చేస్తున్నారు. నేను ఒక క్లారిటీ ఇస్తున్నా, మా ధర్మంలో బిర్యానీలలో చికెను మటను తినొద్దు అని చెప్పరు. నీ జీవనం బట్టి నువ్వు బ్రతుకు, కానీ ధర్మంగా బ్రతుకు అని చెప్తారు. అది నా ధర్మం, నా ఐడియాలజీ. అట్లనే ఎవరైతే గోహత్య చేస్తారో, ఎవరైతే బీఫ్ తింటాం వాళ్ళమే మేము బతుకుతామని మాట్లాడతారో వాళ్ళని ఈపులు వలగొట్టమని చెప్తుంది అనమాట. ఇంకొకటి, ఆడికెళ్ళి తెచ్చుకొని తిన్నారు, మా పాలోల దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నారు, ఈడికెళ్ళి తెచ్చుకున్నారు అని చెప్పి తెగ ఉబ్బిపోతున్నారు మీరు. మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా, కర్మన్ గఢ్ చౌరస్తా మీద ఒక హోటల్ ఉంటుంది, మాకు గణేష్ అన్న నడిపిస్తాడు, మస్తు కమ్మగా బిర్యానీ వండుతాడంట. అందుకని మేము ఎప్పుడు తెచ్చుకున్నా ఆడికెళ్ళే తెచ్చుకొని తింటాం. నువ్వు కూడా ఒక్కసారి ట్రై చేయి, మీ వాళ్ళు వండేదానికంటే కూడా మస్తు జబర్దస్త్ బిర్యానీ వండుతాడు. అండ్ ఇంకొకటి, నేను జిహాదీలని దేశద్రోహులని వ్యతిరేకిస్తా, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడతా. మీకేం నొప్పి? మీ బ్యాచ్ అంతా పని పాట లేని బ్యాచ్ అంతా ఎందుకు నా మీద పడ్డరు? నా సోషల్ మీడియా వేదికగా వచ్చి అనరాని మాటలు అనుకుంటూ ఎందుకో మీరు అంత పిచ్చి మాటలు చేసుకుంటా ఏదో చేస్తున్నారు. నాకు తర్వాత అర్థమైంది, నీ డీపీ చూడంగానే ఇక్కడ పక్కన ఉన్నాడు కదా ఒక ఏమంటారు నమూనా, ఆ నమూనా పీస్ని చూడంగానే అర్థమైంది, అచ్చా ఈయన అక్బర్ మనిషా, అందుకని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారా అని చెప్పి. ఇంత ఫుజూల్గా బతకకయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇల్లు, నీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి, నీ ఇంట్లో బతికిపోయి మా మీద తర్వాత ఏడుద్దు కానీ